ఎక్కడ ప్రారంభించాలో కాదు, ఎక్కడ ముగించాలో తెలియాలి. భారతదేశానికి ఒక్కదానికే తెలుసు. ప్రపంచంలో అద్భుతమైనటువంటి టాలెంటెడ్ అట్ ద సేమ్ టైం ఎలాంటి మొహమాటాలు లేకుండా ప్లాన్డ్గా చేయగలిగింది భారతదేశం అన్నది నిరూపించాం. పాకిస్తాన్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాం, వాడి మీదకి వస్తే చావ చితక కొట్టాం, కూల్గా వదిలేసాం. అంతేగాని రోజు 2 రాళ్ళు వేస్తాం, 2 రాళ్ళు వేయించుకోవడం, ఇద్దరు చావడం, ఇద్దరిని చంపించుకోవడం, ఇట్లా చేయాల. దట్ ఈజ్ ఇండియా. ఆ తెలివితేటలు, ఆ అవగాహన ఇప్పుడు ప్రపంచంలో కొరవడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్ళు అవుతోంది దగ్గరగా. అలాగే ఇజ్రాయెల్కి తీవ్రవాదులకి, అటు హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, లేదా ఇరాన్ తయారు చేసిన తీవ్రవాదులకి మధ్య యుద్ధం 1.5 అయిపోయింది. అటు టాప్తానన్నటువంటి ట్రంప్ సొల్లి కబుర్లు చెప్పడం తప్పించి ఆయన వల్ల కావట్లేదు. ఇండియా ముందు చూపుతో ఆపినటువంటి దాన్ని నేను ఆపానని సొల్లి కబుర్లు చెప్పుకుంటూనే గడిపేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మరొక యుద్ధం వచ్చేసింది, థాయిలాండ్ కాంబోడియా యుద్ధం. దాన్ని నేను ఆపుతానని ఆ మధ్యన ఏదో స్టేట్మెంట్లు ఇచ్చాడు. తెరా చూస్తే థాయిలాండ్ మీద కాంబోడియా మీద థాయిలాండ్, ఓ పక్కన F-16 యుద్ధ విమానాలతో దాడులు, ఇంకో పక్కన మిస్సైల్తో దాడులతో ప్రజలు ఒక్కసారిగా పరుగులు పెట్టాల్సి వచ్చింది, వణికిపోవాల్సి వచ్చింది. ప్రపంచం మరొక యుద్ధాన్ని చూస్తుంది. మొన్ననే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగింది అనుకున్నాం, ఇప్పుడు కొత్త యుద్ధం ఆరంభమైంది. ఇది ముగుస్తుందా కొనసాగుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.